ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చిత్తూరు గ్యాంగ్ రేప్ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. నిందితులు రాజకీయ పార్టీ కార్యకర్తలు కావడంతో అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జోరందుకున్నాయి. నిందితులకు వైసీపీ సోషల్ మీడియాలో రాజకీయ రంగు పులమడం వివాదాస్పదమైంది. టీడీపీ కూడా వైసీపీకి కౌంటర్గా ఫోటోలు విడుదల చేసింది. చిత్తూరు గ్యాంగ్ రేప్ ఘటనపై జోరుగా రాజకీయాలు జరుగుతున్నాయి. నిందితులు మీ పార్టీ వారంటే మీ పార్టీ వారేనని రెండు ప్రధాన పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ నిందితులు ముమ్మాటికి టీడీపీ కార్యకర్తలేనని వైసీపీ ఆరోపిస్తోంది. నిందితులకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు స్వయానా వేళ్లకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారని అందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. గ్యాంగ్ రేప్ గురించి వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ చేసింది. నిందితులు కిషోర్, మహేష్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో టీడీపీ నేతలు కూడా ముగ్గురు నిందితులు వైసీపీ నేతలతో కలిసి ఉన్న ఫోటోలను బయటపెట్టారు. గ్యాంగ్ రేప్ నిందితులు టీడీపీకి చెందిన వారేనని వైసీపీ ఆరోపించడంతో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. అత్యాచార ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. వాళ్లు టీడీపీకి చెందినవారు కాదని, పార్టీలో సభ్యత్వం కూడా లేదని స్పష్టం చేశారు. నిందితులంతా వైసీపీ వాళ్లేనని తేల్చి చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలకు ఆహ్వానించేందుకు లోకల్ టీడీపీ లీడర్లతో కలిసి తన వద్దకొచ్చినప్పుడు ఫోటోలు తీసుకున్నారని వివరణ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ అనేది ముర్కం పట్ల లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు పైన అగైనెస్ట్గా మేనిఫెస్టో పైన వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారో వారితో పాటు పక్కలోనే నిలబడుకొని మీరు బాగా చూడండి, ఈ ప్రోగ్రాంలో క్లియర్గా కనిపిస్తుంది. నిలబడుకో ఉంటాడు ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధం అని చెప్పి ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ వారి దగ్గర ఉన్న కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు కౌంటర్ గా చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. గ్యాంగ్ రేప్ ఘటనను మొదట సోషల్ మీడియాలో పోస్టు చేసింది తమ పార్టీ వాళ్లేనని క్రెడిట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాతే పోలీసులు రంగంలోకి దిగారని చెప్పారు. వైసీపీ ప్రశ్నించడంతోనే పోలీసు శాఖలో చలనం వచ్చిందని అన్నారు. నిందితులు గతంలో వైసీపీలో ఉన్న మాట నిజమేనని, ప్రవర్తన నచ్చక పార్టీ నుంచి పంపించేస్తే ఆపై టీడీపీ నేతలు చేరతీసి ఆ పార్టీలో చేర్పించారని అన్నారు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేవాడు. అతని చేష్టలు నచ్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అతన్ని నిర్వీర్యం చేసి పక్కకు దోసేస్తే మీరు మీ పార్టీలో వాళ్ళని స్వాగతించి రెడ్ కార్పెట్ వేసి వాళ్లకు స్వయానా మీ హస్తాలతో మీ పార్టీ కండువాలేసి పేపర్లో కూడా మీరు ప్రచురించడం జరిగింది. నిందితుల్లో ఒకడైన హేమంత్ చిత్తూరు నగరంలోని సంతపేటకు చెందినవాడు. హేమంత్, కిషోర్ ఓ ప్రైవేట్ బ్యాంకులో లోన్ సెక్షన్ సేల్స్ ఆఫీసర్ గా పనిచేసేవారు. హేమంత్ మానేయగా కిషోర్ కొనసాగుతున్నాడు. మహేష్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ కేసుకు రాజకీయ రంగులు పులమద్దంటున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని, ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు.